పోర్టబిలిటీ సదుపాయం కేవలం నెలకు $24.99 మాత్రమే. TV5 US కు 10% డిస్కౌంట్. TV5 USA కోడ్ తో బంపర్ ఆఫర్. మరిన్ని వివరాలు నమస్తే, నేను సునీత. వెల్కమ్ టు మన టీవీ కమ్యూనిటీ రౌండప్. గురువాయప్ప టెంపుల్లో అయ్యప్ప స్వాముల ఇరుముడుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్పను దర్శించుకున్న విధంగానే ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించారు. ఇందులో మన టీవీ CEO శ్రీధర్ చిల్లర ఇరుముడి సమర్పించారు. स्वामी अय्यप्प शरणं हरिहर सुतने शरणं शरणं ओम स्वामी अय्यप्प शरणं हरिहर सुतने शरणं शरणं ओम स्वामी अय्यप्प शरणं हरिहर सुतने स्वामी अय्यप्प शरणं अय्यप्प स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प स्वामी शरणं अय्यप्प स्वामी अय्यप्प शरणं अय्यप्प स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प स्वामी शरणं अय्यप्प తలపై దాల్చగనే ఇరుముడి దీక్షగొని పులకింతలు గొలుచు మనసున నిండుగని స్వామి అయ్యప్ప శరణంటే చాలు నీ మహిమల వలన ముళ్ళన్నీ పూలు ఎరిమేలి చేరి ఆడని వారెవరు ఆనందమోది పాడని వారెవరు స్వామి తిందక్కతో అయ్యప్ప తిందక్కతో అయ్యప్ప తిందక్కతో స్వామి తిందక్కతో స్వామి తిందక్కతో అయ్యప్ప తిందక్కతో అయ్యప్ప తిందక్కతో స్వామి తిందక్కతో ఎరిమేలి చేరి ఆడని వారెవరు ఆనందమోది పాడని వారెవరు ఏనాడు అచట కనరానిది జాతి ఎవరికి నీ అచట కలగనిదొక భీతి స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప విరిసేను అళుదా నది గనెడు కళ్ళు కురిసేను నడిచి నది నీట కాళ్ళు నుగులెల్ల మరచి దిగులెల్ల విడిచి మ్రోగే పేరొకటే అయ్యప్ప నిల్చి కరిమలను చేరి సాగేటి వేళ కడు చల్లగా గాలి వీచేటి వేళ ఎదలోన దివ్య జ్యోతి వెలిగేను ఎక్కి దిగునప్పుడు తృప్తి కలిగేను స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం. దివ్యమైన నీ వ్రతంతో మాలా వేసి మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా. దివ్యమైన నీ వ్రతంతో మాలా వేసి మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా. పంపలో స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా. పంపలో స్నానం చేసి పాపాలు వదిలి
సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా. ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము, నీ చెయ్యి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా. ఎక్కుడ కష్టము కొండ ఎక్కుడ కష్టము, నీ చెయ్యి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా. అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం. రాయి రప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా. స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. ఈ సోపానాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్ప, మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా. ఈ సోపానాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్ప, మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా. 18 మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్ప. 18 మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్ప. దోషం పోగొట్టి సామి. ఇక్కడ మోర్గన్విల్లో గురువారప్పన్ టెంపుల్లో చాలా అద్భుతంగా మన అయ్యప్ప స్వామి వేడుకలు, ఇరుముడి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడే పెద్ద గుడి వచ్చి అయ్యప్ప స్వామికి మందిరం కట్టి తర్వాత 18 మొత్తం అంతా ఇక్కడే ఉంది. సో చాలా అద్భుతంగా అందరికీ ఎంతో మంచి అవకాశం కల్పించాడు భగవంతుడు. స్వామి అయ్యప్ప శరణం, హరిహర సుతనే శరణం శరణం. ఓం స్వామి అయ్యప్ప శరణం, హరిహర సుతనే శరణం శరణం. ఓం స్వామి అయ్యప్ప శరణం, సాయిదత్త పీఠంలో శాస్త్రప్రీతి అయ్యప్ప పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలోని అయ్యప్ప స్వాములే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అలాగే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప భజన కార్యక్రమంలో తరించిపోయారు. కార్యక్రమ నిర్వహణ పట్ల యాజమాన్యం సంతృప్తి వ్యక్తం చేసింది. స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం,
प्रणवमन्दिरं स्वामी कीर्तनप्रियं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा तुरगवाहनं स्वामी सुन्दराननं वरगदायुधं स्वामी वेदवर्णितं गुरुकृपाकरं स्वामी कीर्तनप्रियं हरिहरात्मजं स्वामी देवमाश्रये त्रिभुवनार्चितं स्वामी देवतात्मकं त्रिनयनं प्रभुं स्वामी दिव्यदेशिकं त्रिदशपूजितं स्वामी चिन्तितप्रदं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा भवभयापहं स्वामी भावुकावहं भुवनमोहनं स्वामी भूतिभूषणं धवलवाहनं स्वामी दिव्यवारणं हरिहरात्मजं स्वामी देवमाश्रये कळमृदुस्मितं स्वामी सुन्दराननं कळभकोमलं स्वामी गात्रमोहनं कळभकेसरी स्वामी वाजिवाहनं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा మనం ప్రతి సంవత్సరం అయ్యప్ప ఎస్డిపి అయ్యప్ప అని చెప్పి గ్రూప్ లాగా చేసుకుని అయ్యందరం మాల వేసుకుంటాం. ఇక్కడ గ్రూప్ అయ్యప్పలు పెరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ 5 మొదలుపెట్టాం, ఆ తర్వాత 10 మంది 20 మంది. ఈ సంవత్సరం మన ఎస్డిపి అయ్యప్పలు 40 మంది అయ్యారు. ఈరోజు పూజలో పాల్గొన్నారు. అందరం కలిసి అయ్యప్పని అభిషేకం చేసుకొని 1,00,000 పుష్పార్చన పూజ కూడా చేసుకున్నాం. 108 మంది స్వాములు కూర్చొని పూజ చేసుకున్నాం. ఎంతో చక్కగా పూజ జరిగింది. ఎంతోమంది భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. టెంపుల్కి రావడం వల్ల ఈ అనుబంధం వల్ల వారు ఈ అయ్యప్ప వాళ్ళు చేసేటువంటి పూజలు కానీ నిష్ఠతోటి మనకి చేయాలనిపించేటట్టు వాళ్ళు చేస్తారన్నమాట. చాలా శాస్త్రోక్తంగా చేస్తారు. అలా అనిపించి నేను కూడా అయ్యప్ప మాల వేసుకుందాన్ని నేను కూడా వాలంటరీగా డిసైడ్ చేసుకొని అది మన సాయిదత్తపేటలో నేను వేసుకున్నాను. అట్లాగే ఈరోజు అయ్యప్ప స్వామికి మాల వేసుకున్నందుకు చేస్తున్నందుకు ఇలా నిష్ఠగా ఈరోజు 100 మంది శాస్త్రపీఠంలో 100 మంది అయ్యప్ప స్వాములు వచ్చి వాటితో పాటు చక్కగా భజనలు చేసినందుకు చాలా తన్మయత్వంలో ఉన్నాను. సో డెఫినెట్లీ సాధ్యత వాళ్ళు ఇంకా ఇట్లాంటి మంచి పనులు మరిన్ని చేయాలని, అట్లాగే మన వంతు సహకారం కూడా TV5 ఎప్పుడూ వారితో పాటు ఉండి పాదుక పూజని ఒక మనిషి మా తరఫు నుంచి TV5 నుంచి ఒక మనిషి ఆ యాత్రలో ఆ రథంలో ఉండి ప్రతి సెకను ప్రతి నిమిషము వారితో ఉండి దాన్ని మనం ప్రపంచానికి మొత్తానికి వారు చేస్తున్నటువంటి గొప్పదాన్ని మనం సాధిస్తున్నాము. డెఫినెట్గా ఇట్లాంటి అనుబంధం తప్పకుండా ఇంకా కొనసాగాలని కోరుతున్నాను. న్యూజెర్సీ, న్యూయార్క్, డెలవేర్ నుంచి చాలామంది వచ్చి ఈ పూజని చాలా ఘనంగా చేశారు. ఇట్లాంటి అవకాశం ఇవ్వడం మన చిన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కన్యాస్వాములు వీళ్ళకందరికీ మనం మన సంస్కృతి మన సంస్కారాలు చూపించడం చాలా మహత్యం. ఎప్పుడు ఏ పండుగ సాయి దత్తపీఠంలో సెలబ్రేట్ చేసుకున్నా సరే అందరూ వాలంటీర్స్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి శాస్త్రోక్తంగా పూజలన్నీ చేసుకుని మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఫస్ట్ టైం అయ్యప్ప తీసుకోవడం కూడా సో చాలా బాగా జరిగింది. మన స్వామి గారు చేసినట్టు చాలా బాగా గురుస్వామి చాలా బాగా చేయించారు.
ఆల్మోస్ట్ 100 పీపుల్. ద వైబ్రేషన్ ఇస్ వెరీ. భజన చూస్తుంటే కూడా ఎంతో స్పిరిచువల్గా ఉందంటే, స్పిరిచువల్లే కాదు చాలా ఆనందంగా అనిపించింది. అంతమంది స్వాములు డెలవర్ నుంచి, న్యూయార్క్ నుంచి ఇక్కడ చాలా మంది వచ్చారు. ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 125 మెంబర్స్ వచ్చారు. అలాగే బయట నుంచి కూడా దగ్గర భక్తులు మేబీ 600-700 మంది వరకు వచ్చారు. సాయిదత్త పీఠంలో ఇలాంటి జరగడం చాలా విశేషము. అదంతా మిస్టర్ రఘు శర్మ గారి ఆధ్వర్యంలో తను చేస్తున్న ఈ కృషి. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల బస్సు యాత్ర న్యూజెర్సీ నుంచి మేరీలాండ్ వరకు దిగ్విజయంగా కొనసాగింది. మార్గ మధ్యంలో ఉన్న గుడులన్నీ కూడా దర్శించుకుంటూ స్వాములు మేరీలాండ్ చేరుకున్నారు. దాదాపు 40 మందికి పైగా స్వాములు అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించారు. ఇరుముడితోటి నిను మది నింపి కదిలేము స్వామి, అండగ నుండి నీడగ నిలిచి దీక్షను కావవయ్యా. పెను తుపాను వర్షములోన పెద్ద పులి గండ్రింపు విని నా కాలు బెదిరి కింద పడ్డారే అయ్యప్ప, నిశబరి నౌక నేను విడవలేదే. వాగు వంపులలోని వరద నీరు నిండిపాయే, నా వంటి కాలు వరదలో మునిగిపాయే. పెట్టవచ్చునో ఎట్టవచ్చునో అయ్యప్ప, నీ కొండ దరికెట్టవచ్చునో అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. కరిమాల గుట్ట అంటే కష్టాల గుట్ట అంటారు, కరిమాల గుట్ట ఎక్కితే అయ్యప్ప నా చివరి శ్వాస యాదికొచ్చెను అయ్యప్ప. నీ శరణు ఘోషను స్వామి, శరణు శరణు అని వేడగా కష్టాలన్నీ తీరిపాయే, కష్టములు తీరిపాయే. మణికంఠ అని తలవగా అయ్యప్ప నా అడుగులో అడుగు వేసి వచ్చావే. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. పంపాలు స్నానము ఆడి పితృతర్పణాలు వదిలి కన్యమూల గణపతి స్వామికి అయ్యప్పనే మనసు నిండా మొక్కుకుంటిని అయ్యప్ప. కన్యస్వామి తోడు నిలవగా నీలిమల కొండను
ఎక్కి శరణు శరణు అంటూ నేను శబరిమాత చెంతను చేరి కన్యస్వామి ఆ శరణాలను అయ్యా. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. ఓ కరుణామయుడా అయ్యప్ప నీ కరుణ చూపవా అయ్యప్ప. ఓ కరుణామయుడా అయ్యప్ప నీ కరుణ చూపవా అయ్యప్ప. కరుణామయుడా కరుణ చూపవా పలుకవేమయ్య అయ్యప్ప. ఓ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. చూపులే మము చూడాలని నీ పలుకే మము పలకాలని. నీ చూపులే మము చూడాలని నీ పలుకే మము పలకాలని. నీ నవ్వుల వెన్నెల లొలకాలని నీ మమతల మెరుపులు పరవాలని పరవాలని. స్వామియే శరణమయ్యప్ప. ఓ ప్రణవ స్వరూప అయ్యప్ప. ఓ పావన పురుష అయ్యప్ప. ఓ ప్రణవ స్వరూప అయ్యప్ప. ఓ పావన పురుష అయ్యప్ప. ఆనంద రక్షక ఆపద్బాంధవ ప్రేమ స్వరూప అయ్యప్ప. ఓ అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. మహిలో మదము మలచునురా ప్రేమలు తిండెలు పరుయునురా. మహిలో మదము మలచునురా ప్రేమలు తిండెలు పరుయునురా. సత్య సేవలు శాంతి త్యాగములు మహిలో మన్నగ చేయునురా చేయునురా. స్వామియే శరణమయ్యప్ప. ఓ ప్రణవ స్వరూప అయ్యప్ప. ఓ పావన పురుష అయ్యప్ప. ఓ ప్రణవ స్వరూప అయ్యప్ప. ఓ పావన పురుష అయ్యప్ప. ఆనంద మేరీలాండ్లో సాయి దత్తపీఠం ఆధ్వర్యంలో శబరి యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో బస్తో అక్కడ న్యూజెర్సీ నుంచి బయలుదేరి ఇక్కడ మేరీలాండ్ వరకు వచ్చి ఇక్కడ అయ్యప్ప దర్శనం చేసుకుని ఇండియాలో ఏ విధంగా శబరి యాత్రను చేపట్టి చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శబరి యాత్రను చేస్తూ ఇండియాలో చేసినంత ఘనంగా ఇక్కడ కూడా నిర్వహిస్తూ 18 మెట్లను ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకుని అయ్యప్పకి అనేక రకాల అభిషేకాలను సమర్పించి చేసి తద్వారా వీళ్ళంతా కూడా అనేక భజన కార్యక్రమాలు చేసి వీళ్ళంతా కూడా ఎంతో ఆనందం పొంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి దీని పట్ల వీళ్ళ అనుభూతిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి సాయి దత్తపేట చైర్మన్ రఘు శంకర్ మంచి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి శంకర్ మంచి గారు, ఏ విధంగా ఈ యాత్ర పట్ల మీ అభిప్రాయం? ఈ రోజున ఆ ఇరుముడి తీసుకొని వనయాత్ర చేసుకొని ఒక భక్తి శ్రద్ధలతో కన్యస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శరంగుత్తి మనకి శబరిమలలో ఎట్లయితే ఫస్ట్ పంబాలో శరంగుత్తి గుచ్చి వెళ్తారో అలాగే శరంగుత్తిని ఇచ్చి ఆ తర్వాత 18 మెట్లు భక్తితో ఎక్కి లోపలికి వచ్చి ఇరుముళ్ళు తీసి స్వామికి సమర్పించుకున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చిన లాస్ట్ 6 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ మేరీలాండ్ వస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు వచ్చినా సరే చక్కగా ఇట్లా ఫస్ట్లో మేము 5తో మొదలుపెట్టాం. ఈసారి ఇప్పటికి 50 మంది స్వాములు కలిసి మనం బస్సులో బయలుదేరి వచ్చాము. మాకు అదే సంతోషం. ఈ సాయి దత్తపీఠం ద్వారా రఘుశర్మ గారి ద్వారా ఈ విధంగా అవకాశం దొరికింది రావడం. రెండోసారి మేరీలాండ్ ఈ శివాభిష్ణ టెంపుల్ రావడం
ఇక్కడ వనయాత్ర చేయడం, తర్వాత మాల వేసుకుని 41 రోజులు మాల వేసుకుని దాని తర్వాత అయ్యప్ప పూజ చేసుకుని ఇక్కడ అన్ని నేయాభిషేకం, తేనాభిషేకం అన్ని చూసుకుని చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను గత 26 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి సేవలో ఆయన సేవలో తరిస్తున్నాను. నేను ఇండియాలో, సింగపూర్లో, తర్వాత ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా నేను చాలామంది డివోటీస్ని చూశాను. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు సంవత్సరానికి కొన్ని వందల మంది పెరుగుతున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి. ఇవాళ అంటే కొంచెం కష్టమైన పనే ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్లో మనం ఈ దీక్షతోటి ఉండాలి అంటే. కాకపోతే ఇక్కడ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులతోటి చాలా చక్కగా జరిగింది. ఇది న్యూజెర్సీలో ఒకప్పుడు న్యూజెర్సీలో ఒక 5 మంది గ్రూప్ అని ఇది స్టార్ట్ అయింది. మేము స్టార్ట్ చేసినప్పుడు అది 50 మంది న్యూజెర్సీలో గ్రూప్ అవ్వడం కాకుండా దీన్ని మెల్లగా షికాగోకి, టెక్సాస్కి, న్యూయార్క్కి అలాగా విస్తరిస్తుంది. భజనలకు వచ్చి శాస్త్రప్రీతులు వారం వారం భజనలు చేసుకుంటాం. శుక్రవారం, శనివారం, ఆదివారం మేము ప్రతి వారం రోజుకి 2 భజనలు చేస్తాను. మండలకాలం దీక్ష తీసుకున్నానండి. ఫస్ట్ నేను కన్యాస్వామి యాక్చువల్గా కొంచెం భయం వేసింది, ఎలాగైనా చేయగలమా యూఎస్ఏలో అని. కానీ సాయి దత్తపీఠం వారు గురుస్వాములు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో కొంచెం ఈజీగానే చేయగలిగాము. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంచెం చల్ల నడవగలమా లేదా అనుకున్నాము. కానీ మంచి మంచి భజనలతోటి అంత ఉత్సాహంతో అంతా చేశారు. చాలా ఆనందం ఉంది ఇది. సో తప్పనిసరిగా మళ్ళీ చేసుకొని మళ్ళీ రావాలని ఉంది. శబరిమల కొండ ఎక్కిన ఎంతటి అనుభూతి వస్తుందో. నేను గత సంవత్సరం శబరిమల కొండకు వెళ్ళాను, స్వామిని దర్శనం చేసుకున్నాను. కానీ ఇది నాకు మొట్టమొదటి అనుభూతి. కన్యస్వామిగా దీక్ష తీసుకొని ఈ కొద్ది రోజులు మాత్రమే దీక్ష తీసుకొని ఇక్కడ ఈ సమూహంతో ఇక్కడ నా తోటి అయ్యప్పలందరితోటి కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ నెయ్యాభిషేకం ఇతర భక్తులందరూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరితోటి కూడా పాలు పంచుకోవడం అదొక మరపురాని అనుభూతి. ఇరుముడితోటి నిను మది నింపి కదిలేము స్వామి, అండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా. సంక్రాంతి సంబరాలు తానా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, అలాగే బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యి ఆద్యంతం సందడి చేశారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు న్యూజెర్సీలో మా తానా సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యంగా లక్ష్మీ దేవినేని దుర్గా గారు బిందు గారు వీళ్ళంతా కలిపి ఒక పండగ వాతావరణంలో ముఖ్యంగా ఒక కుటుంబ వాతావరణంలో చేస్తున్నటువంటి ఈ పండగకి రావడం చాలా సంతోషంగా ఉంది. పండగ రోజు ఈరోజు సొంత కుటుంబాన్ని వచ్చి వదిలి ఇంత దూరం రావాలన్నా కొద్ది ఇబ్బందిగా అనిపించినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఈ ఆత్మీయతల మధ్య నిజంగా ఒక మంచి పండగని మంచి రోజుగా మంచి మనుషుల మధ్య నేను జరుపుకోగలిగాననేటువంటి చక్కని సంతోషం నాకు కలిగింది. ఇప్పుడు తానాలో నేను ఇంకా ఎగ్జిక్యూటివ్ కమిటీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెంబర్గా ఉన్నాను. ఈరోజు అమెరికా మొత్తంలో అమెరికా కానీ కెనడా కానీ ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ ఏ తెలుగు వారికి ఎటువంటి అవసరం వచ్చినా కానీ మొట్టమొదటిగా తానాకే కాల్ వస్తుంది. తానా అనేది కేవలం ఒక కల్చరల్ ఆర్గనైజేషనే కాదు, సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది మేము ప్రూవ్ చేయదలుచుకున్నాము. అదేవిధంగా మా ప్రయత్నాల్లో డెఫినెట్గా నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో కూడా నా పాత్ర ఉంటుంది. ముగ్గుల పోటీలు అలాగే బొమ్మల కొలువు వంటల పోటీలు చేసుకుని మాకు డక్కన్ స్పైస్ ఫిలడెల్ఫియా వాళ్ళు ఈ రోజున భోజనం అందించారు. చాలా బాగా పూర్ణాలు గారెలు అరిసెలు అన్నీ తీసుకొచ్చి మన తెలుగుతనాన్ని ఇక్కడ ఉట్టిపడేటట్టు చేశారు. మన భాష సంస్కృతి ముఖ్య ఉద్దేశాలుగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. తానా ముందు కూడా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఈ న్యూజెర్సీ ఏరియాలో చేస్తుందని లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ఇట్లాంటి చక్క ప్రోగ్రాం జరగడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఇవాల్టి కమ్యూనిటీ రౌండప్. లోకల్గా ఉన్న ఈవెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ కమ్యూనిటీ రౌండప్. స్టే ట్యూన్ టు మన టీవీ.